ఇంట్లో ఉన్నవాడికి తెలియదు ప్రార్థన చేసేవాడు మన ఇంట్లో ఉన్నాడని. ఇంట్లో ఉన్నవాడికి అన్నదమ్ములకు తెలియదు, తండ్రికి కూడా తెలియదు, అమ్మకు కూడా తెలియదు, అమ్మా నాన్నలకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, వీళ్ళందరికీ తెలియదు మన ఇంట్లో ఒకడు ప్రార్థన చేసేవాడు ఉన్నాడని తెలియదు వాళ్ళకి. కానీ దేవునికి తెలుసు. అందుకనే ప్రవక్తను పంపించాడు. యెషయి, దేవుడు నీ ఇంట్లో ఉన్న ఒక కొడుకుని రాజుని చేస్తాడంట, నన్ను అభిషేకించమన్నాడు. అందుకే వచ్చాను. ఎవడు? బుర్ర తిరిగిపోయింది. ఎవడు? నా ఇంట్లో ఉన్న నా కొడుకుల్లో ఒకరిని రాజుని చేస్తాడా దేవుడు? చేస్తా అని చెప్పాడు. అందుకే నేను వచ్చాను. అయితే ఆయనకు పనికొచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రవక్త ముందు పెట్టాడు. ఎవరికి పనికొచ్చిన వాళ్ళు అంటే తండ్రికి పనికొచ్చేవాళ్ళు. కానీ దేవునికి పనికొచ్చేవాడు ఆడ లేడు. దేవునికి పనికొచ్చేవాడు లేడు. ఆయన తీసేశారు, ఇంట్లో నుంచి తీసేశారు. ఊళ్ళో లేడు, ఇంట్లో లేడు. ఏడున్నాడంటే అడవిలో ఉన్నాడు. తండ్రికి నచ్చిన కొడుకులందరూ అక్కడ ఉన్నా కూడా ప్రవక్త ఈడా దేవా ఎవరు అని అంటే 7 మందిని చూస్తే 7 మంది కాదు, వీళ్ళు కాదన్నాడు. అప్పుడు ఆ 7 మంది కాదంటే, యెషయి ఇంకెవరైనా ఉన్నారా? 7 మంది అయిపోయారంటే ఇంకొక్కడు ఉన్నాడు పనికి మాలినాడు అన్నాడు. ఏమన్నాడు? అది ఎందుకు పనికిరాడు అంటే ఈయనకు పనికిరాడు, కానీ దేవునికి పనికొస్తాడు. మనుషులకు పనికిరానోడు దేవునికి పనికొస్తాడు. వాని పిలువు. రావటమే సువాసన వస్తుందంట. పరిశుద్ధమైన దేవుని సువాసన వస్తుందంట. ఆయన మాట్లాడుతున్నాడు. నా సేవకుడా, ఆ వచ్చేవాడే వాడిని ఎన్నుకున్న బిడ్డ, వాడిని నేను దీవించబోతున్నాను, వాడిని రాజుని చేయబోతున్నాను. ఏం చూసావయ్యా వాడిలో? వీళ్ళంతా బాగున్నారు, వాళ్ళు ఏం లేదు, వాడెంత అని అంటే మనుషులు మొహాన్ని చూస్తారు, నేను హృదయ అంతరంగాలను చూస్తాను. అతను రహస్యమందు నాకు దగ్గరగా వచ్చాడు. అతని ప్రార్థన నాకు తెలుసు, అతను ఏంటో నాకు తెలుసు, అతను ఎవరో నాకు తెలుసు, అతని స్థితి ఏంటో నాకు తెలుసు, అతను ఎక్కడ కుమిలిపోయాడో నాకు తెలుసు, ఎక్కడ బాధపడ్డాడో తెలుసు, ఏ విషయంలో అతని మనసు విరిగిపోయాడో నాకు తెలుసు, ఏ విధంగా ప్రార్థించాడో నాకు తెలుసు. కనుక నేను అతన్ని హెచ్చిస్తాను. ఈ ఇంట్లో ఉన్న వారందరికంటే అధికంగా, ఈ యొక్క దేశంలో ఉన్న వారి అందరికంటే అధికంగా. అందుకని 40 దేశాలకు రాజు అయ్యాడు. ఆయన చక్రవర్తి అయిపోయాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున తోసివేయచ్చు నిన్ను, కానీ దావీదుని 40 దేశాలకు రాజుగా చేసిన దేవుడు ఎట్లా హెచ్చించాడో అదేవిధంగా నిన్ను హెచ్చించవచ్చు దేవుడు. అయితే రహస్యమందు దావీదు ప్రార్థించాడు. తన భక్తి ఎక్కడ కనిపించలేదు, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. దేవునితో అతనికి ఉన్న సంబంధం కన్న తండ్రికి అన్నదమ్ములకు కూడా తెలియదు. అలాంటి ప్రార్థనా జీవితం కలిగినాడు. ఆ యొక్క రహస్యమందు ఉన్న దేవునితో రహస్యమైన ప్రార్థన చేశాడు కనుక ఆయన గొప్ప కార్యాలు చేశాడు. రహస్యమందు చూస్తున్న పరిశుద్ధమైన దేవుడు దావీదు జీవితంలో గొప్ప కార్యం చేసినట్లు నీ హృదయంలో రహస్యమందున్న నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు కనుక నీకు కూడా గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు, ఈ ఉదయకాల సమయంలో రహస్యమందు నువ్వు బాధపడుతున్న బాధల్ని ఆయన చూస్తున్నాడు. దాంట్లో నుంచి విడిపించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు.